సో యూట్యూబ్లో ఎన్ని రిసోర్సెస్ ఉంటుండగా నా రిసోర్స్ ఎందుకు వినాలి, అండ్ వీడెవడో కెమెరా ముందు చెప్తుంటే వీడివి ఎందుకు చూడాలి. సి కోర్స్ అసలు వీడు ఏం చేశాడు, సిలో వీడి సర్టిఫికేట్స్ ఏంటి, ఈ డౌట్స్ మీకు రావచ్చు. బట్ ఇవన్నీ చెప్పే ముందు ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్ దట్ ఇన్ని కోర్సెస్ నుంచి నేర్చుకున్నారు కదా, సి లాంగ్వేజ్ ఆర్ ఫ్రమ్ యువర్ టీచర్, మీరు నేర్చుకోకపోయినా ఒక బిగినర్ అయినా కూడా, బిగినర్కి ఓకే యూ కెన్ వాచ్ ఇట్. అదర్వైజ్ మీరు నేర్చుకున్నారు ఇన్ని వీడియోస్ నుంచి, బట్ యూ కెనాట్ ఏబుల్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్, రైట్? అన్ని మంచి కోర్సెస్ నేర్చుకున్నా కూడా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇన్ కోర్సెస్, ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద వే యూ లెర్న్. ఆ వే ఒకటి కరెక్ట్ అయిపోతే యూ విల్ గెట్ perfect in that programming languages. So I discussed with my friends. It's my 6th attempt of making this video, first video only, and వాళ్ళందరికీ నచ్చిన తర్వాత I am uploading this video, and it will be in a problematic approach, so you can understand each and every part of this thing if you watch without skipping. So you will get a problematic approach దొరుకుతుంది మీకు. అండ్ మీకు కష్టం అనిపిస్తే అందరికీ కష్టమే. మీకు ప్రాబ్లమ్స్ రావట్లేదంటే అది ఎవరికి రావు. మీరు కష్టపడేసి ఒక ప్రాబ్లం చేస్తే ఆ హార్డ్ వర్కే మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. సో ఓకే, హార్డ్ వర్క్ చేస్తాం, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ దెన్ యూ కెన్ గో టు ప్లే స్టోర్ అండ్ సెర్చ్ ఫర్ సి ఆఫ్లైన్ కంపైలర్స్. Otherwise in computers or laptops you can just go and find it out, some GDB online compiler in Google like GDB online compiler kodte వచ్చేస్తుంది. There you can go and practice a lot. So that's it. Without any further ado, నన్ను నమ్మండి, వీడియో నచ్చుతుంది మీకు. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి మర్చిపోవద్దు, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీ వ్యూస్ని. అండ్ సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది డేటా టైప్స్, ఆపరేటర్స్, దోస్ ఆల్ థింగ్స్. అవన్నిటికంటే ముందు మనం అసలు ప్రోగ్రామింగ్ చేయాలంటే నేర్చుకోవాల్సింది ఏంటి? దట్స్ నథింగ్ బట్ సింటాక్స్. సో సింటాక్స్ అంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక సింపుల్ రూల్స్ ఉంటాయి. అంటే ఇలా రాయాలి అనేసి, ఇలా స్పేస్ ఇవ్వాలి, లేదా ఇలాగ ఒక సెమికాలన్ ఇవ్వాలి, కోట్స్ ఇవ్వాలి, ప్రింట్ఎఫ్ అనేసి ఇవ్వాలి. సో అవన్నీ మనం వీడియో స్టార్ట్ అవ్వగానే డిస్కస్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ స్క్రీన్ షేర్ చేయగానే. సో బిఫోర్ దట్ వాట్ ఐ విల్ బి టెలింగ్ ఇస్ సమ్ బేసిక్ థింగ్స్ ఇన్ దట్. సో మీకు ఫ్లో చార్ట్స్, అల్గోరిథమ్స్ ఇవి కూడా ఉంటాయి. దట్ విల్ బీ ఇన్ బేసిక్ సి. సో ఆ బేసిక్ సి మనం డిస్కస్ చేయం, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డిస్కస్ చేస్తాం. బట్ ఆ ఫ్లో చార్ట్స్, అల్గోరిథమ్స్ కూడా ఇంపార్టెంట్ in terms of exams or in terms of improving your logical skills. But ఎవరు ఆ లాజికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే విధానంగా చదవరు కాబట్టి అది చెప్పట్లేదు నేను. సో డేటా టైప్స్, ఆపరేటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ విత్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీకు ప్రింట్ చేయడానికి లేదా ఏదైనా చేయడానికి మీకు కొన్ని డేటా టైప్స్ కావాలన్నమాట. అంటే ఇంటిజర్, ఇప్పుడు ఒక డేటా ఉందంటే ఆ డేటా ఒక టైప్ ఏమో ఇంటిజర్ అన్న. అలాగే ఆ డేటాని మనం ఏదైనా యాడ్ చేయాలంటే మనం ఆపరేటర్స్ని వాడతాం. సో దట్స్ క్లియర్, ఆపరేటర్స్ ఈజ్ క్లియర్. సో డేటా టైప్స్ ఈజ్ క్లియర్. బట్ వాట్ ఈస్ వేరియబుల్స్? సో వేరియబుల్స్ అంటే అది కూడా సేమ్ డేటా టైప్ లాంటిది. అంటే ఇప్పుడు డేటా టైప్ అది ఒక అన్నోన్ వాల్యూ అనమాట. వేరియబుల్ డెఫినేషన్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ అన్ అన్నోన్ వాల్యూ వేర్ వీ విల్ స్టోర్ ఎనీ అదర్ వాల్యూ, ఎనీథింగ్, ఎనీ వాల్యూ. సో అన్నిటివి దీస్ ఆర్ డెఫినేషన్స్. మేము మామూలుగా ఎలా చెప్తారంటే ఇవన్నీ బ్రీఫ్గా ఒక 1 week వరకు ఎక్స్టెండ్ చేసి చెప్తారు. సో ఐఎమ్ కంప్రెసింగ్ ఇట్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ బేసిక్ డెఫినేషన్స్. వీ విల్ గెట్ ఇన్ ద ప్రాబ్లమ్స్ సూన్. సో అదనమాట. సో వేరియబుల్స్లోకి సమ్ వాల్యూస్ని మనం అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు A is equals to 10, B is equals to 20, వీ కెన్ యాడ్ దోస్ 2 things. సో ఇప్పుడు సింటాక్స్ మనం కరెక్ట్గా రాస్తే వితౌట్ ఎనీ ఎర్రర్ వీ విల్ గెట్ అవుట్పుట్ ఆఫ్ దట్. సో దట్స్ ఇట్. That's for syntax. Data types, operators, variables. These are done. దీని తర్వాత ఇంకేం వస్తాయి? డేటా టైప్స్లో ఇంకా టైప్స్ ఉంటాయి. డెసిమల్ నెంబర్స్ అనుకోండి, ఫ్లోట్, స్ట్రింగ్స్ అనుకోండి, ఆర్ నేమ్స్ ఆర్ సంథింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్స్ అంటాం అనమాట. స్ట్రింగ్స్ అంటే నేమ్స్, ఎవరైనా పేర్లు ఆర్ క్యారెక్టర్స్, ఇవన్నీ స్ట్రింగ్స్లోకి వస్తాయి. క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రింగ్, ఆర్ సింగిల్ క్యారెక్టర్ ఇస్ ఆ సింగిల్ ఆర్ క్యారెక్టర్. సో వీ విల్ యూజ్ సమ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. అవన్నీ మనం చూసేద్దాం వితౌట్ ఎనీ ఫర్దర్ డు. సో ఈ దీనికంటే ఆ స్క్రీన్ షేర్ చేస్తాను, అది ఎక్కువ ఇంపార్టెంట్. సో వాచ్ ఇట్. ఇప్పుడు వరకు మీరు ఎన్ని కోర్సెస్ చూసారో, ఎలాంటి కోర్సెస్ చూసారో ఐ డోంట్ నో, ఐ డోంట్ కేర్ ఆల్సో మీరు ఎలా చదివారో. బట్ ఇన్ దిస్ వీడియో మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. జస్ట్ మీకేం తెలియపోయినా పర్లేదు సీలో, జస్ట్ నేను చెప్పింది మాత్రం జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి అండ్ ఐ విల్ ఫినిష్ ఇట్ ఇన్ ఫాస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఆర్ ఆపరేటర్స్, డేటా టైప్స్, వేరియబుల్స్, కీవర్డ్స్, కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్ అండ్ అరేస్. మీకు తెలియపోయినా పర్లేదు, టెన్షన్ పడొద్దు.
ముందు ముందు తెలుస్తాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏదో కొంచెం సోది రాశాను అంతే, మీకు కనిపిస్తే చదవండి, పాజ్ చేయాలనుకుంటే పాజ్ చేసి చదవండి, మీకే బెటర్, లేదంటే వదిలేయండి, నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేయండి. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి అవన్నీ చెప్పా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటెక్స్. హియర్ ఇఫ్ వి సీ సింటెక్స్, సో వాట్ ఈస్ ద సింటెక్స్? సో సి ప్రోగ్రామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటే, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. So what is stdio.h? So it's nothing but standard input and output function. Means it's a header function. We are inputting that, we are including that, we are importing that standard input and output function. So ఇది మనకి ఎలాగ ఉపయోగపడుతుంది అంటే అసలు అవసరం లేదు, గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ ప్రాబ్లమ్స్ చేయడానికి అయితే ఇది జస్ట్ ఇది గుర్తుపెట్టేసుకోండి అంతే. యూ మైట్ థింక్ అరే ఏంట్రా వీడు గుర్తుపెట్టేసుకోమంటున్నాడు అనేసి. సో మీకు ముందు ముందు అర్థమవుతుంది మీరు ఎన్ని కోర్సెస్ చూసారో. ఐ నో బికాజ్ ఐ హ్యావ్ ఆల్సో వాచ్ సో మెనీ కోర్సెస్. సో నా మాట నమ్మండి, నన్ను ఫాలో అవ్వండి. సో ఇంక్లూడ్ stdio.h ఎందుకంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని 2 ఫంక్షన్స్ ఉంటాయి. సో స్కాన్ఎఫ్ ఈజ్ ఫర్ టేకింగ్ ఇన్పుట్. డూ యూ అండర్స్టాండ్? ఇప్పుడు మీరు అది నేను ఫర్దర్ చెప్తా అవేంటో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టేసుకోండి, ఇది హెడర్ ఫంక్షన్, మనం హెడర్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. దెన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ int main means it's a main function of our C program. So we have to include that one. Then we have to open our curly braces. సో మీరు ఇక్కడ అనుకోవచ్చు బ్రో ఇది కొంచెం కష్టంగా ఉంది స్టార్టింగ్ బిగినర్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 థింగ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ కర్లీ బ్రేసెస్ అండ్ రిటర్న్ 0 తర్వాత సెమీకోలన్ ఒకటి ఉంటుంది అనేసి, అండ్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దిస్ వన్ ఫర్ గెటింగ్ అవర్ అవుట్పుట్స్. సో నెక్స్ట్ మనం కంటిన్యూ అయితే ఫర్దర్ వీ విల్ రైట్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్, దట్స్ నథింగ్ బట్ హలో వరల్డ్. ఎవడైనా అదే రాస్తాడు. సో వీ విల్ ఆల్సో బిగిన్ విత్ దట్ వన్. సో ఇప్పుడు చూస్తే నేను ఇక్కడ ఒక ఎర్రర్ చేశాను. సో వాట్ ఈస్ దట్ ఎర్రర్? ఇఫ్ యూ ఫైండ్ అవుట్, మీకు ఆల్రెడీ తెలిస్తే మీరు ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ నేనేంటి ఏం చెప్పకుండా నేను ఎందుకు ఇక్కడ డబుల్ కోట్స్లో నేను హలో వరల్డ్ అని పెట్టేసా. సో హలో వరల్డ్ అంటే ఇన్ డబుల్ కోట్స్ ఇట్ ఇండికేట్స్ అ స్ట్రింగ్. ఓకే, ఇట్ ఇండికేట్స్ అ స్ట్రింగ్ ఆర్ ఎ మెసేజ్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దట్స్ నథింగ్ బట్ డబుల్ కోట్స్లో ఏమున్నా దట్స్ ఇండికేట్స్ అ మెసేజ్. ఇట్స్ అ స్ట్రింగ్, ఇట్స్ ఎ మెసేజ్. సో మీరు మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటే డబుల్ కోట్స్ని వాడాలి. సో లెట్ మీ షో యూ ద ఎర్రర్. ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ సింటెక్స్. యూ మే సే ఇట్స్ అ సింటెక్స్, దట్ ఈస్ కాలన్. సో ఇఫ్ యూ ఫైండ్ ఇట్ అవుట్ దెన్ కంగ్రాట్స్, అదర్వైజ్ లెర్న్ ఇట్. సో ప్రింట్ఎఫ్ అనేసి రాసి హలో వరల్డ్ అని పెడితే ఇట్ ఒక అవుట్పుట్ స్టేట్మెంట్. సో స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఈ ఫంక్షన్ దీన్ని ఈ ప్రింట్ఎఫ్ ని హెల్ప్ చేస్తుంది అనమాట ప్రింట్ చేయడానికి. సో ఇప్పుడు మీరు రన్ చేస్తే దీన్ని, so the compiler is down, so it will print hello world. Okay, so it will print hello world. So our first function is success. I hope మీకు సింటెక్స్ నచ్చి ఉండొచ్చు, సింటెక్స్ మీద కొంచెం డెప్త్ కొంచెం ఏదో ఒకటి అర్థమై ఉండొచ్చు. హ్యాష్ ఇంక్లూడ్, ఇంట్ మెయిన్, దాని తర్వాత రిటర్న్ 0 ఎందుకు రాసాను, దాని తర్వాత ఫైనల్గా ఒక బ్రాకెట్ పెట్టేసి అది ఎండ్ చేసేసాను. సో దట్ ఈస్ సింటెక్స్ అంతే. అది గుర్తుపెట్టుకోండి చాలు, ఎక్కువ ఫోకస్ చేయొద్దు, బ్రెయిన్ని ఫోర్స్ చేయొద్దు. నెక్స్ట్ మనం స్కిప్ అయిపోతాం ఈచ్ వన్ ఎగ్జాంపుల్స్తో. సో మనం ఆపరేటర్స్, డేటా టైప్స్ ఇవన్నిటివి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా చేశారు ఐ హోప్, అండ్ వీ విల్ స్కిప్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఈచ్ టైప్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ యాజ్ ఆపరేటర్స్, డేటా టైప్స్, వేరియబుల్స్ and strings, arrays, the things. So continue. So if we say మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందాక మాట్లాడుకున్నామే ఆపరేటర్స్ అంటే ఇవి, డేటా టైప్స్ ఇవి. సో వీ విల్ గో స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వీ విల్ సీ వాట్ ఆర్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ కంటే ముందు డేటా టైప్స్ క్వశ్చన్స్ చూస్తే బెటర్ అనమాట. సో ఐ విల్ ప్లేస్ ఇట్ టాప్. సో డేటా టైప్స్ని చూద్దాం ఫస్ట్. సో డేటా టైప్స్ని కాపీ చేద్దాం అండ్ వీ విల్ పేస్ట్ హియర్. సో మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇలా రాసేస్తుండ్రు డేటా టైప్స్ అనేసి. సో దిస్ నథింగ్ బట్ ఇలా రాసేస్తే కంపైలర్ రాంగ్ చేస్తుంది కదా అంటే ఇది కమెంట్ అనమాట, డబుల్ హ్యాష్ పెడితే కమెంట్. సో అంత ఫోకస్ చేద్దాం దాని మీద, లివ్ ఇట్. సో వీ విల్ గో టు ద నెక్స్ట్ థింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ డేటా టైప్స్ అంటే ఏంటి. డేటా టైప్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 3 థింగ్స్, %d, దెన్ %f, దెన్ %s. సో %c కూడా ఉంటుంది, నెక్స్ట్ %తో ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకోవద్దు. ఫర్ నా రిమెంబర్ దీస్ 3 థింగ్స్. సో ఈ 3 ఏంటి, %d అంటున్నాడు, %f అంటున్నాడు అండ్ %s అంటున్నాడు. సో ఈ 3 గురించి తెలుసుకోవడానికి వీ విల్ రైట్ ఎ ఫంక్షన్ ఆన్ డేటా టైప్స్ అండ్ ఆన్ డేటా టైప్స్ ఓన్లీ. సో వీ విల్ సే printf and we will say print 10. We are saying that print at 10. So if we say like that, generally it won't print that one because
వీ హ్యావ్ టు యూజ్ అ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆర్ స్ట్రింగ్ స్పెసిఫైయర్. అంత కన్ఫ్యూజ్ చేయండి మిమ్మల్ని. ఏంటంటే సింపుల్గా అవగొడేస్తున్నా, మీరు ఒక నెంబర్ని ప్రింట్ చేయాలంటే దాని ముందు %d వాడాలి. దట్స్ ద థింగ్, దట్స్ ద సింపుల్ థింగ్. అంతేగాని ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్, దీన్ని ఇంటిజర్ అది ఇది అని చెప్పను. సో సింపుల్, ఇట్స్ అ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఓన్లీ. సో వీ హ్యావ్ టు యూస్ %d ఫర్ ప్రింటింగ్ ఇంటిజర్స్. అండ్ ఇక్కడ ఏదో మిస్ అవుతుంది, దట్స్ నథింగ్ బట్ సెమీకాలన్. సో సెమీకాలన్ ఇచ్చేస్తే ఇట్ విల్ సేవ్ ఇట్ యాజ్, అంటే ఇప్పుడు నేను అవుట్పుట్ చూపిస్తాను మీకు. సో హలో వరల్డ్ అండ్ పక్కన 10 ప్రింట్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ సీ ఇట్స్ ప్రింటింగ్ ఎట్ 10. సో వాట్ ఈస్ దట్ హలో వరల్డ్ దెన్? హలో వరల్డ్ మనం కామెంట్ చేయలే, సో వీ విల్ డూ ఏ కమెంట్ అండ్ అదర్వైజ్ వీ కెన్ లీవ్ ఇట్. మీకు అర్థమవుతుంది అనుకుంటా, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ హలో వరల్డ్ తర్వాత వెంటనే ప్రింట్ అయిపోతుంది కాబట్టి అక్కడ స్పేస్ ఆర్ న్యూ లైన్లో ఇవ్వాలంటే మీరు ఎక్కడ స్పేస్ ఇవ్వచ్చు, యువర్ విష్. ఆర్ మీరు స్పేస్ ఇవ్వకుండా ట్యాబ్ స్పేస్ అనేసి డైరెక్ట్గా షార్ట్ కట్ ఉంటుంది, ఏంటంటే \t అనమాట, \t. సో ఇది వాడితే మీకు ట్యాబ్ స్పేస్ వచ్చేసి ప్రింట్ అవుతుంది. లేదు న్యూ లైన్లో ప్రింట్ అవ్వాలంటే \n. ఇట్ విల్ బీ హ్యాబిచ్యుయేటెడ్ టు యూ వెన్ యూ రైట్ సో మెనీ ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకే అలవాటు అయిపోతుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. సో మీకు అర్థమైందా? ఇదేంటంటే ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం మనం, హలో వరల్డ్. వీ కెన్ ప్రింట్ ఎనీథింగ్ ఇన్ దిస్ డబుల్ కోట్స్లో ఏ మెసేజ్ అయినా పెట్టవచ్చు. ఇది మర్చిపోవద్దు, మీకు సి రాకపోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ దిస్ వన్ %d. ఇప్పుడు మనం దీన్నే ఫ్లోట్ వాల్యూస్కి చూద్దాం. సో ఫ్లోట్ వాల్యూస్కి ఏంటంటే, ఫ్లోట్ వాల్యూస్ అంటే డెసిమల్ పాయింట్స్ విత్ డెసిమల్ పాయింట్స్ 10.0. ఓకే, సో నవ్ ఇఫ్ వి ప్రింట్ దిస్ వన్ అండ్ మనం కొత్త లైన్లో ఇవ్వాలి కదా, కొత్త లైన్లో ఇవ్వడానికి మనం ఏం చేస్తామంటే /n అని పెట్టేస్తాం అనమాట దీని లోపల. ఓకేనా, దీని లోపల పెట్టాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐఎమ్ సెయింగ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇట్స్ సింపుల్. మనం %d ఇచ్చాం, హలో వరల్డ్, దాని తర్వాత 10 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత ఇది ప్రింట్ అవుతుంది. సో లెట్స్ సీ అవర్ కంపైలర్, డిడ్ ఇట్ ప్రింటెడ్ ఆర్ నాట్. See, it's printed hello world, then ఒక 10, then ఒక 10.000000. సో ఇట్స్ నథింగ్ బట్ ఫ్లోట్ వాల్యూస్. ఇప్పుడు మనం స్ట్రింగ్స్ గురించి చూసే ముందు మనం వీటిల్లోనే డేటా టైప్స్లోనే ఆపరేటర్స్ని కంబైన్ చేసి చూసేద్దాం. సో ఆపరేటర్స్ అండ్ వేరియబుల్స్. సో మనం డేటా టైప్స్ చూసాం. డేటా టైప్స్లో ఏమేమి ఉన్నాయి, %d అండ్ %f అండ్ %s. %s అంటే స్ట్రింగ్ అనమాట, క్యారెక్టర్స్ని ప్రింట్ చేయడానికి అది. సో ఈ రెండు చూస్తాం మనం. సో మనం నెక్స్ట్ చూస్తాం ఆపరేటర్స్ని విత్ డేటా టైప్స్. సో మనం ఇప్పుడు ప్రింట్ చేయాలి 2 నెంబర్స్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఇట్స్ ద ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ ఆర్ లైక్ sum of 2 numbers. So we are printing like, so printf మనం డైరెక్ట్గా ఇక్కడ వాడద్దాం. printf ఇలాగా 10 + 20. What do you think it will print? It will give error or what? So okay, semicolon కూడా పెట్టేస్తాను నేను. So will it give an error or it will print directly the 30? What should I enter? Something ఏదో యాడ్ చేయాలి నేను. ఏం యాడ్ చేయాలి చెప్తారా? or I will only guess it. సో ఇక్కడ ఏం చేయాలంటే %d వాడాలి అండ్ %d వాడి ఒక కామా ఇస్తే, ఇప్పుడు మీకు నిజంగా %d వాల్యూ ఏంటో చెప్తున్నాను చూడండి. %d అంటే %d ప్లేస్లో ఇక్కడ ఏ వాల్యూ అయినా ఉందో ఆ వాల్యూ వచ్చి స్టోర్ అయిపోతుంది. ఓకేనా, %d ప్లేస్లో ఇక్కడ ఈ సమ్మేషన్ ఆర్ ఎనీ నెంబర్ ఇంటిజర్స్ ఏమున్నాయో అవన్నీ వచ్చేసి %d ప్లేస్లో స్టోర్ అయిపోతున్నాయి. అండ్ మీకు ఒకటి ముందు ఒకటి చెప్పా, దట్ ఈస్ నథింగ్ బట్ మెసేజ్ గురించి. సో ఆ మెసేజ్ ఇక్కడ కూడా వాడచ్చు. సో అదే మెసేజ్ని మనం, ఇది కూడా డబుల్ కోట్స్లోనే ఉంది కదా, సో వీ కెన్ సే సమ్ ఆఫ్ ఎనీథింగ్. ఇక్కడ మెసేజ్ కాబట్టి ఏదైనా ఇవ్వచ్చు. అండ్ 20 ఈజ్, ఇక్కడ మనం ఇంకా కంటిన్యూ చేయొచ్చు. సో నవ్ ఏంటవుతుందంటే ఇక్కడ %d ప్లేస్లో ఇది వస్తుంది అంతే, మిగతా ఏమీ చేంజ్ అవ్వదు. అండ్ ఇట్ విల్ ప్రింట్ యాజ్ ఇట్ ఈజ్ అ మెసేజ్ లాగా ప్రింట్ అయిపోతుంది. సో సమ్ ఆఫ్ 10 in 20 ఈజ్ అని ప్రింట్ అయిపోతుంది. సో %d ప్లేస్లో మాత్రం 10 + 20 మొత్తం వచ్చి ప్రింట్ అయిపోతుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దిస్ వన్. సో నేను మీకు ఏం చేస్తానంటే సింపుల్గా ఉండడానికి దీని తర్వాత /n ఇస్తే ఇంకా మనకి కొత్త లైన్లో వస్తుంది. అంత కన్ఫ్యూజ్ చేయకుండా మీకు వీటిని కమెంట్ చేసేస్తా. సో వీటిని కమెంట్ చేసేసి నేను ఏం చేస్తానంటే దీన్ని ఫ్రెష్గా రన్ చేస్తాను. సో ఇఫ్ ఐ రన్ ఇట్, సి ఇక్కడ చూస్తే మీరు సమ్ ఆఫ్ 10 and 20 ఈజ్ 30. సో 30 ప్లేస్లో ఏముంది అసలు? 30 ప్లేస్లో ఉంది %d. అండ్ %d ప్లేస్లో ఏమొచ్చింది?
10 + 20 వాల్యూ. ఇప్పుడు నేను 2 పర్సెంటేజ్లు ప్లేస్లు పెడతా. సో నేను ఇప్పుడు ఎలా చేస్తానంటే ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. సో ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. అర్థం అవ్వకపోతే ఓకే, నో ప్రాబ్లం. బట్ అర్థమైతే మాత్రం మీకు చాలా బాగా వస్తున్నట్టు, మీకు నిజంగా చాలా బాగా వస్తున్నట్టు ఇది అర్థమవుతుంటే మాత్రం. సో ఐ విల్ గివ్ 2% డీస్ హియర్ అండ్ 3% డీ ఈజ్ హియర్. సో నేనేం చేస్తున్నానంటే కంటిన్యూస్గా వాల్యూస్ ఇవ్వడానికి, సో నేను దీని తర్వాత 10, 20, 10 + 20 అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? %d ఫస్ట్ %d ప్లేస్లో ఫస్ట్ కామా తర్వాత ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ స్టోర్ అయిపోతుంది. సో ఫస్ట్ %d వాల్యూలో 10 అండ్ సెకండ్ %d వాల్యూలో 20 అండ్ థర్డ్ %d వాల్యూలో 10 + 20 దట్ విల్ బి స్టోర్డ్ దేర్. సో ఇఫ్ వీ ప్రింట్ దిస్ ఇట్ విల్ ప్రింట్ అగైన్ ద సేమ్ థింగ్ ఇఫ్ యూ రన్ దిస్. సో ఇప్పుడు నేను రన్ చేసా, కిందకి వెళ్తున్నా. యూ కెన్ సీ హియర్, I will zoom it. See, if you can see here, sum of 10 and 20, sum of %d ఫస్ట్ %dలో 10 వచ్చేసింది. సో 10 వాల్యూ వచ్చేసి దీనిలో స్టోర్ అయింది, 20 వాల్యూ వచ్చేసి దీనిలో స్టోర్ అయింది, 20 ఈజ్ 30 ఏమో 10 + 20. సో వీ కెన్ డూ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు మీరు %dని ఇప్పుడు మీరు ఇక్కడ ఎలా చూసారు? ఒక ప్రాబ్లమేటిక్ అప్రోచ్లో చూసారు, అందుకు మీకు అర్థం అవ్వచ్చు. అంతేగాని %d అంటే ఇంటిజర్స్కి వాడతాం, దట్స్ ఎ ఫార్మాట్ స్పెసిఫైయర్ అని సోది చదివితే నోట్స్లో రాస్తే ఏం రాదు. సో వీ విల్ సీ ద నెక్స్ట్ థింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏముందా ఇంకా నెక్స్ట్. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను, %d వాల్యూస్. సో అదే టైప్గా మనం ఇప్పుడు %f వాడితే అదేమవుతుందంటే వీ కెన్ ప్రింట్ డెసిమల్ వాల్యూస్ కోసం అది వాడతాం. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోద్దు, చెప్తుంది అర్థం చేసుకోండి చాలు. మనం ఏం చేస్తామంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు అండ్ మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేస్తున్నప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెల్. ప్రాబ్లమ్స్ లేకపోతే ఎప్పుడైనా యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటే చాలా బాగుంటుంది ఇంజనీరింగ్లో. సో యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టూ, ఆర్ ఐఎమ్ యాజ్ యువర్ ఫ్రెండ్ ఓన్లీ, మనం కూడా ఒక యూత్. సో యూ కెన్ ఆస్క్ మీ ఆల్సో. సో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఐ విల్ బీ ఫ్రీ ఎనీ టైమ్. నెక్స్ట్ మనం చూద్దాం ఏంటంటే, ఇప్పుడు మనం డేటా టైప్స్లో ఆపరేటర్స్ చూసాం. సో ఆపరేటర్స్ మనం చూసేసాం, మీరు ఆల్రెడీ ఆపరేటర్స్ అంటే నేర్చుకున్నారు. దట్స్ నథింగ్ బట్ హియర్ యూ సీ ఇక్కడ ప్లస్ అయింది. ఇప్పుడు మీరు దీన్ని మల్టిప్లై చేయొచ్చు, 200 ప్రింట్ అవుతుంది. సో యూ కెన్ డూ ఎనీథింగ్, డివిజన్ చేయొచ్చు, సమ్ మాడ్యులస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ ప్రాబ్లమ్స్ చేస్తున్న కొద్దీ అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ దగ్గర కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వరు, ఎందుకంటే బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో బిగినర్స్కి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏదైనా ఇంటిజర్ వేరియబుల్ని అసైన్ చేస్తున్నారు అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు 10, 20 అని ప్రింట్ చేస్తారు. ఇప్పుడు ఇంటిజర్ వేరియబుల్స్ని అసైన్ చేస్తుంటే ఆర్ డిక్లేర్ చేస్తున్నప్పుడు కొన్ని గుర్తుపెట్టుకోండి యాజ్ లైక్ దిస్. సో ఇంటిజర్ని డిక్లేర్ చేసా, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈజ్ అన్ ఇంటిజర్ అని చెప్పా కంపైలర్కి, అండ్ నెక్స్ట్ ఏకి ఒక వాల్యూ ఇస్తున్నా, దట్స్ నథింగ్ బట్ 10. ఓకే, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రింట్ అండ్ ఐఎమ్ ప్రింటింగ్ %d కదా, %d అండ్ ఐ విల్ ప్రింట్, నేను ఏం ప్రింట్ చేస్తానంటే ఇప్పుడు a × 2 ఆర్ a - 2. సో a - 2 అంటే ఏం ప్రింట్ అవ్వాలి %dలో? సో %dలో ప్రింట్ అవ్వాలి 10 - 2, దట్స్ నథింగ్ బట్ 8. సో ఇట్ షుడ్ ప్రింట్ 8. సో లెట్స్ సీ ఇట్ విల్ గివ్ అన్ అవుట్పుట్ 8 ఆర్ నాట్. సో రన్ చేసాం, కిందకి వెళ్ళాం, ఇది మన కంపైలర్, యా ఇట్ గివెన్ 8 చూసారా. సో ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్, ఇప్పటి వరకు మీరు నేర్చుకునేదే చెప్తున్నాను నేను, ఇట్స్ అ వేరియబుల్. లెట్ మీ గో దేర్. సో ఇఫ్ యూ సీ హియర్ ఇట్స్ ఎ వేరియబుల్ అండ్ a = 10, ఇట్స్ అ అసైన్మెంట్. ఓకే, ఇట్స్ అ వేరియబుల్ అసైన్మెంట్. వేరియబుల్లో ఏదో వాల్యూ స్టోర్ చేయడం, ఇట్స్ అన్ అన్నోన్ వాల్యూ, రైట్. నెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆర్ వీ కెన్ సే డేటా టైప్స్. మనం నేర్చుకున్నాం printf is output statements, a - 2 is operators, we are using operators. Okay, and return 0 is nothing. తీసేసిన కూడా ప్రింట్ అవుతుంది, బట్ ఇన్ ఫాల్స్ కేసెస్ అది రిటర్న్ 0 చేయాలన్నమాట. సో అది నాట్ దట్ ఇంపార్టెంట్. సో మీరు సింటెక్స్ గుర్తుపెట్టుకోండి, ఈ సెమీకాలన్స్ ఎలాగిస్తున్నాను అండ్ ఇంట్ ఏ అన్నప్పుడు గ్యాప్ ఇచ్చా, అండ్ దిస్ ఈజ్ ఫర్ అ వేరియబుల్. ఓకే, మనం వేరియబుల్ని ఇలాగా. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ చెప్తున్నా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్ అసలు ఎందుకు వాడతాం? సో స్కాన్ఎఫ్ని ఎందుకు వాడుతున్నాం అంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే a = 10 అని ఇచ్చేస్తున్నాం, మనం వీఆర్ గివింగ్ ఇన్పుట్ ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఏ వాల్యూని మార్చాలనుకోండి, మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రోగ్రాంలోకి వచ్చి మార్చాలి, సంథింగ్ 12 ఆర్ సంథింగ్. కానీ అదే మీరు రన్ చేసినప్పుడు మార్చాలనుకోండి, ఇప్పుడు రన్ చేసినప్పుడే మార్చుదాం అనుకుంటే
ఇప్పుడు మీరు స్కాన్ఎఫ్ పనికి వస్తుంది. స్కాన్ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ స్టేట్మెంట్స్. సో మీరు ఇక్కడ దీనిలో చూస్తే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. సో ఇన్పుట్ ఈజ్ స్కాన్ఎఫ్, అవుట్పుట్ ఈజ్ ప్రింట్ఎఫ్. సో స్కాన్ఎఫ్లో కూడా ఎలాగుంటుంది అంటే సింటెక్స్ గుర్తుపెట్టుకోండి. సింటెక్స్ ఎలా ఉంటుంది, డబల్ కోట్స్, దెన్ వీ హ్యావ్ టు యూస్ %d. అంటే మనం ఒక నెంబర్ ఇన్పుట్ ఇస్తామా, ఒక క్యారెక్టర్ ఇన్పుట్ ఇస్తామా. క్యారెక్టర్ అంటే %s వాడతాం, లేదా %c వాడతాం. సో మనం ఏం తీసుకుంటామో ఆ ఫార్మాట్ స్పెసిఫైర్ ఆర్ ఆఫ్ దట్ డేటా టైప్ మనం ఇస్తాం. కామా, సేమ్ కామా. ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ అనమాట. అంటే ఏ ఒక అడ్రస్లో అది వెళ్ళి స్టోర్ చేస్తుంది మనం ఇస్తున్న వాల్యూ. సో ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. సో హ్యాకర్ ర్యాంక్ ఈ సైట్స్లోకి వెళ్తే మీకు అక్కడ ఇలాగే రన్ చేయమంటారు ప్రోగ్రామ్స్ అక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చేసా, రన్ చేస్తే మనం ఇక్కడ కంపైలర్కి వెళ్ళి చూద్దాం అసలు ఎలాగ రన్ అవుతుంది అనేసి. సో యూ కెన్ సీ ఇక్కడ మీరు చూస్తే అసలు ఏమీ ఇన్పుట్ తీసుకోవట్లేదు, అదే ఏం ప్రింట్ చేయలేదు ఇది. ఎందుకంటే అక్కడ మనం స్కాన్ఎఫ్ వాడితే మనమే ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇది తెలియకుండా అరే తప్పు అయిపోయింది, ప్రింట్ చేయట్లేదు, కంపైలేషన్ ఎర్రర్ అనేస్తాం. ఇప్పుడు నేను 12 ఇచ్చా, మనకు అవుట్పుట్ ఏం రావాలి, 12 ఏలో స్టోర్ అవుతుంది. సో A-2 విల్ బి ద అవుట్పుట్. దట్స్ నథింగ్ బట్ 10. 12 - 2 is 10. సో లైక్ దట్. ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకుంటుందో లేదో అనేసి కనుక్కోవడానికి మనం ఏదైనా తెలియాలంటే ఇప్పుడు దీని ముందు ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ పెట్టుకోవచ్చు. సో లైక్ గివ్ ఏ ఆర్ నీడ్ ఏ సంథింగ్ ఎనీ మెసేజ్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎనీ మెసేజ్ ఇచ్చుకోవచ్చు. అండ్ సింటెక్స్ మర్చిపోద్దు, సెమీకోలన్. సో గివ్ ఏ అండ్ దిస్ సంథింగ్ స్ట్రింగ్ విల్ బి ప్రింటెడ్. దాని తర్వాత అదేమో మీకు ఒక వాల్యూ అడుగుతుంది. చూడండి ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ పెట్టి చెప్పామా, ఇది ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత స్కాన్ఎఫ్ రన్ అవుతుంది. సో స్కాన్ఎఫ్ రన్ అవుతుందో లేదో చూద్దాం ఫస్ట్. సో చూడండి ఇది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు స్కాన్ఎఫ్ రన్ అవుతుంది అంటే పాజ్ అయిపోయింది అక్కడ. మనం ఇద్దాం 12, అగైన్ 12 ఇద్దాం. సో స్పేస్ కావాలంటే ఇక్కడ మీరు స్పేస్ ఇచ్చుకోవచ్చు మెసేజ్ తర్వాత, అండ్ విల్ ప్రింట్ స్పేస్. సో ఇప్పుడు 12 ఇచ్చేసాం, ఎంటర్ కొడదాం. సో ఇట్ విల్ ప్రింట్ 10 బికాస్ మీరు చూసి ఉండొచ్చు, మీకు కనిపించి ఉండొచ్చు. సో జూమ్ చేస్తున్నాం సరే. సో యూ కెన్ సీ ఇట్స్ ప్రింటెడ్ దట్ అండ్ ఇట్స్ ఆర్స్ ఫర్ ఎ నెంబర్ ఐ గివెన్ 12 అండ్ ఇట్స్ ప్రింటెడ్ 10. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్ రన్ అవుతుంది, దాని తర్వాత ఇది రన్ అవుతుంది. సో ఇట్స్ ఫర్ ఎ వెరీ బేసిక్ నుంచి వెరీ అడ్వాన్స్ వరకు ఎలాగ ఒక ప్రాబ్లమేటిక్ అప్రోచ్లో చెప్పా. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఇక్కడ కూడా మీరు మెసేజెస్ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మెసేజెస్ టైప్ చేసుకుంటే ఎనీ మెసేజ్. సో దీని అందరినీ ఒక దీనిలా ఉంచేస్తా. అండ్ ఇప్పుడు మీకు ఫైనల్గా ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే స్ట్రింగ్స్కి % అన్నాను కదా, ఎందుకు చెప్పలేదు. సో ఆ స్ట్రింగ్స్ని అందుకే ఎంత లాస్ట్లో ఉంచాయి, ఎందుకంటే అది కొంచెం మెయిన్ టాపిక్ అనమాట. ఇందా నుంచి చెప్తున్నానా ఎనీ మెసేజ్ అది కూడా ఇంపార్టెంట్ అనేసి. సో ఆ డబుల్ కోట్స్ లాగే ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇది ఎలాగంటే సేమ్ స్టేట్మెంట్స్ని మనం ఒకసారి కిందకి తెద్దాం. సో ఏం చేస్తున్నానంటే ఒక స్ట్రింగ్ని స్టోర్ చేస్తా. A = ఒక క్యారెక్టర్ని స్టోర్ చేయాలంటే సింగిల్ కోట్స్ వాడతాం. అండ్ ప్రింట్ఎఫ్ చేయడానికి ప్రింట్ఎఫ్ ఇక్కడ %s వాడండి. %s ఆర్ %c అన్న కూడా ఓకే. %c ఈజ్ ఫర్ క్యారెక్టర్స్, %s ఈజ్ ఫర్ స్ట్రింగ్స్. అంటే ఒక క్యారెక్టర్కి అది ఎర్రర్ చూపించవచ్చు. సో మనం ఏం ప్రింట్ చేయాలి, ఏని. ఏ వాల్యూలో ఏం స్టోర్ అయ్యింది, b అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎలాంటిది, %s. ఇక్కడ ఒక తప్పు చేసా, ఇది మీరు కనిపెడితే మీకు C ప్రోగ్రామింగ్లో ఓకే యు ఆర్ డూయింగ్ వెల్ అని చెప్పొచ్చు. వాష్ చేయండి, కనుక్కోండి, లేదంటే నేను చెప్పేస్తున్నా. దట్స్ నథింగ్ బట్ ఇక్కడ మనం క్యార్ అని ఇవ్వాలన్నమాట. ఫర్ స్ట్రింగ్స్, ఫర్ ఫ్లోట్ వాల్యూస్కి మనం ఇవ్వాలి ఫ్లోట్ అనేసి. ఏమి ఇవ్వాలి, ఫ్లోట్ అనేసి. సో యూ కెన్ సీ ఫ్లోట్ అనేసి ఇస్తే అదొక ఫ్లోట్ని అని చెప్తుంది అనమాట. అంటే ఇది ఒక డేటా టైప్, అదొక వేరియబుల్. ఆ వేరియబుల్ ఎలాంటిది అని చెప్తున్నాం మనం, ఫ్లోటా, ఇంటిజరా, క్యారెక్టర్ అనేసి. సో ఇది మనం ఏం చేద్దామంటే దీన్ని ఏం చేద్దామంటే కమెంట్ చేసేద్దాం. దీన్ని కమెంట్ చేసేసి మనం దీన్ని రన్ చేద్దాం. ప్రింట్ఎఫ్ చేస్తుందా లేదా, ఎర్రర్ చూపిస్తుందా, %s ఇవ్వచ్చా లేదా. ఎస్, చూసారా, మనం ఒక క్యారెక్టర్కి %s వాడకూడదు. సో దట్స్ అనదర్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఆర్ డేటా టైప్స్ యూ కెన్ సీ. సో మనం ఏం వాడాలంటే ఇక్కడ %c. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో లెట్స్ సీ ఇట్ విల్ ప్రింట్ ఆర్ నాట్. ఇట్స్ ప్రింటెడ్ b. సో ఇప్పుడు మనం దీని ప్లేస్లో ఇప్పుడు మనం ఇవ్వాలనుకుంటున్నాం b ప్లేస్లో ఏదైనా స్ట్రింగ్ కోసం నేను ఇన్పుట్ చెప్పాలి. ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవడానికి కూడా దీనికి మీరు ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటే ఏ అని డిక్లేర్ చేస్తారు కదా. ఏ అని డిక్లేర్ చేసిన తర్వాత స్కాన్ఎఫ్ పెట్టేసి స్కాన్ఎఫ్ అండ్ అగైన్ సేమ్ %c లో మీరు అడ్రస్ ఆఫ్ ఏ కదా, అడ్రస్ ఆఫ్ ఏ %c. ఎందుకంటే మనం తీసుకుంటుంది ఒక క్యారెక్టర్. మనం ఇప్పుడు సేమ్ రన్ చేస్తే అగైన్ ఇట్ విల్ ప్రింట్ ద సేమ్ బట్ హియర్ ఇట్స్ అన్ ఎర్రర్. ఇఫ్ యూ సీ వీ హ్యావ్ నాట్ గివెన్ దిస్ సెమీకోలన్.
సో దట్స్ ద థింగ్. అవి మర్చిపోవద్దు, సెమీకాలన్ ఇవ్వడం, చిన్న చిన్న థింగ్స్. సో దీంతోపాటు మీకు చాలా బేసిక్గా డెప్త్గా వచ్చి ఉంటుంది నాకు తెలిసి, అసలు ఏమున్నాయి, స్కాన్ ఎఫ్ ఏంటి, ప్రింట్ ఎఫ్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి. ఐ హోప్ యూ వుడ్ లైక్ ద వీడియో యాక్చువల్లీ, బికాస్ ఐ హ్యావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ బేసిక్ బిగినర్. మీరు బిగినర్ అయినా ఎవరైనా కూడా మీకు ఇంపార్టెంట్ అర్థమైపోయినట్టు చెప్పేశాను. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇఫ్ యు ఆర్ స్టిల్ హియర్, ఇప్పుడు వీడియో ఎంతవరకు మీరు ఉంటే ఒకసారి లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. మీ రివ్యూస్ని షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఇవి చేసేస్తే ఐ విల్ బీ హ్యాపీ అండ్ నా కష్టంకి ఫలితం వస్తుంది అని నేను నమ్ముతున్నా. అండ్ దట్స్ ఇట్. విత్ దిస్ we will end our video, and we hope you are watching each and every video without skipping at any speed you want, without skipping చూడండి అంతే. అండ్ ఏం చేంజెస్ చేయాలో చెప్పండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.